కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని దయచేసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం అండ్ 2వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే చూడండి. నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకము తెచ్చుకునుము. అందరూ ఒకసారి ఆమెన్ అంటారా? ఈ మాట నాతో చెప్పండి. నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. చప్పట్లు కొడుతూ ఒకసారి బిగ్గరగా యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? గుడ్. ఈరోజు మీ కొరకే ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన ఆలోచన సమాజము అనండి. మీరు నోట్బుక్లో హెడ్డింగ్ పెట్టుకోవాలి, సమాజము. ఇన్ ఇంగ్లీష్ సొసైటీ. ఓ మంచి తంబ్లైన్ కూడా మేము రెడీ చేస్తాం. సమాజము, సొసైటీ. ప్రస్తుత కాలం సొసైటీ అండ్ సమాజం ఎలా ఉంది అని మనం ఆలోచిస్తూ ఉంటుంటే చాలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో నేటి సొసైటీ అని పిలువబడుతున్న సమాజం కనబడుతుంది. ఈ కీర్తన ఆసాపు కుమారులు ఆసాపు రాసిన ఆ యొక్క కీర్తన, ఇది ఆసాపు కీర్తన. వాక్యంలో మనం చూస్తే ఆ పైనే ఆ మాటలు ఉన్నాయి, ఆసాపు కీర్తన అని. నిజంగా ఆసాపు ఎంత ఆసక్తి కలిగిన వాడిగా, దేవుని కొరకు మంచి పాటలు పాడిన ఓ మంచి గాయకుడు. బైబిల్లో ఈ కీర్తనల పుస్తకాన్ని దావీదు మాత్రమే కాదు, తన కుమారుడైన సొలొమోను రాశాడు, అండ్ మోషే రాశాడు, అండ్ ఆసాపు రాశాడు, అండ్ కోరహు కుమారులు కూడా రాశారు. చక్కగా అనేకమైన అధ్యాయాలు చదువుతూ ఉంటుంటే చక్కని విలువైన మాటలు ఇక్కడ కనబడుతుంది. నీ సమాజాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అంటే, ప్రస్తుతం ఉన్న ఈ తరం, ఈ ట్రెండ్, ఈ కంప్యూటర్ కాలంలో ప్రజల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటుంటే ఓ 10 ఏళ్ల క్రితం పరిస్థితులు ఒకలా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటుంటే ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమీ అర్థం కాని సమాజంలో మనం ఉన్నాం. అందుకే ఈ భక్తులు ఆ మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. నీ సమాజాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా. నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, దేవుడు మన సమాజాన్ని, సమాజం యొక్క పరిస్థితుల్ని ఆయన ఒక్కడే మార్చగలడు. ఆయన ఒక్కడే జ్ఞాపకం చేసుకుంటే సమాజంలో ఉన్న పరిస్థితులన్నీ యేసు నామములో మార్పు చెందునుగాక. గట్టిగా వస్తారు అందరూ ఆమేన్ చెప్పండి. సమాజం అంటే ఏంటయ్య గారు అని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సొసైటీ అంటే మనుషులే అందరూ కలిస్తే దాన్ని సమాజం అని పిలుస్తూ ఉంటాం. సామాజిక పరిస్థితులు మనం ఆలోచిస్తూ ఉంటుంటే సమాజంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, కొన్ని చెప్పుకోవాలంటే విలువలు కలిగిన పరిస్థితులు కొన్ని సమాజంలో ఉన్నాయి. ఏ విధము చేతనైనా సమాజాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మీరు ఉదయకాలమే ప్రార్థన మందిరానికి బైబిల్ పట్టుకుని వస్తూ ఉంటుంటే మీ వీధుల్లో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మీరు కన్నులారా చూసుంటారు. చిన్న పిల్లలు సహితం రకరకాలుగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు నేటి సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. అందుకే మీ ఆత్మీయ క్షేమాన్ని కోరి నేను వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు సందర్భ సహితమైన కొన్ని మాటలు, అంటే పుట్టినరోజుకి కావలసిన మాటలు పుట్టినరోజులోనే ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. పెళ్లి రోజుకి సందర్భం, ఆ పెళ్ళికి సంబంధించిన వర్తమానాలు. సో ఇట్లాంటివి సమాజంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు క్రైస్తవ్యానికి కొన్ని మెలకు కలిగేటట్లుగా సమాజం యొక్క, సొసైటీ యొక్క పరిస్థితుల్ని వాక్యపు ఆధారంలో వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ విధము చేతనైనా సరే సమాజంలో పరివర్తన, సమాజంలో మార్పు యేసు నామములో దేవుడు తీసుకొచ్చునుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? సమాజం కొరకు చాలామంది గొప్ప సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఎంత తారీఖు చెప్పండి? ఆగస్టు 27. నిన్నటి రోజు ఎంత? 26. ఆగస్టు 26 యొక్క స్పెషల్ ఏంటంటే మదర్ తెరీసా బర్త్డే.
మంచి సమాజానికి ఆమె మంచి సేవలు అందించింది. సమాజం అంతా పాడైపోయి ఉంటే, సమాజం అంతా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటుంటే, మదర్ తెరీసా మన సమాజానికి అద్భుతమైన సేవలు అందించింది. ఒక మాటలో చెప్పాలంటే కుష్ఠరోగుల మధ్యలో ఆమె చేసిన సేవలు అంతా ఇంత కాదు. మదర్ తెరీసా అనే పేరు వినలేని వాళ్ళంటూ ఎవరు లేరు. గత కాలాల్లో మేబీ 10 ఏళ్ల క్రితం 2025 కదా, 2015 అనుకుంటా, 2015లోనే మనకి అప్పుడు ఇంకా ఈ మందిరాన్ని కూడా అప్పుడు కట్టలేదు. ఎక్కువగా మేము ఎవ్రీ ఇయర్ సభలు పెడతా ఉండేవాళ్ళం. సభలు పెడతా ఉంటుంటే ఆ సంవత్సరం చార్లెస్ జాకబ్ గారు దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చారు. చాలా అద్భుతంగా మీటింగ్స్ జరిగినాయి. లాస్ట్ రోజు మీటింగ్ అంతా అయిపోయింది. లాస్ట్ రోజు సేవకులకు ఉండే భారం అంతా ఎంత కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అయ్యగారు అంటారా, మరి వచ్చిన వాళ్ళందరూ పేమెంట్స్ అడుగుతూ ఉంటారు కదా. పేమెంట్స్ అడుగుతూ ఉంటారు. ఎలా అంటే లైటింగ్ వాళ్ళకి లైటింగ్ ఇవ్వాలి, అమౌంట్ సరిపెట్టాలి, జనరేటర్ వాళ్ళకి జనరేటర్, ఆ చైర్స్ వాళ్ళకి చైర్స్, దేనికి సంబంధించిన పేమెంట్స్. లాస్ట్ రోజు పాస్టర్ గారి భారం ఎట్లా ఉంటుందంటే నా గుండె బరువై అని పాట పాడుకుంటూ ఉండాలన్నమాట కదా. లాస్ట్ రోజు అమౌంట్ పే చేయాలి అందరికీ. సరే, ఏటిల్ కాటిల్ నేను అమౌంట్ సిద్ధపరచుకునే ఉన్నాను. ముందు చూపు మనకు ఉండాలి. ఎప్పుడైనా ఏర్పాటు చేసుకునేటప్పుడు అన్ని ఏర్పాట్లు చూసుకుని ప్రార్థనాపూర్వకంగా మేము సిద్ధపడి ఉంటాం. టెన్షన్ లేకుండా కానీ ప్రార్థనాపూర్వకంగా ఉన్నాను. సో అన్ని పేమెంట్స్ సరిపెట్టేసాం. ఇక జనరేటర్ వాళ్ళు ఉన్నారు, లైటింగ్ అంతా ఇప్పేసుకుని వెళ్ళిపోయి ఆ మరుసటి రోజు సాయంకాలానికి జనరేటర్లు పట్టుకెళ్ళటానికి వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే కాల్ చేస్తే నేను గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాను. సో మన ఎర్రవంతిని డౌన్లో ఇప్పటికీ ఉన్నది గ్రౌండ్ టవర్, ఎయిర్టెల్ టవర్ దగ్గర ఎక్కువగా మీటింగ్ పెడతా ఉండేవాళ్ళం. సరే, నేను వారితో మాట్లాడుతున్నప్పుడు, సార్ మీరు చక్కగా మంచిగా మాకు రీజనబుల్గానే జనరేటర్ లైటింగ్ అంతా కూడా సెట్ చేశారు, చాలా సంతోషం. అయితే మీరు ఆ జనరేటర్ దగ్గరే కూర్చుని ఉన్నారు కదా, వాక్యం వింటూ వచ్చారు కదా, ఏమైనా ఒక్క మాటైనా మీకు దీవెనకరంగా మారిందా? ఆ వాక్యాలు విన్నారు కదా, చాలా సంతోషం అని అంటే, ఆయన పేరు కృష్ణ అన్యుడు. ఆయన వెంటనే నేను అమౌంట్ ఇద్దామని జేబులో డబ్బులు తీస్తూ ఉంటుంటే ఆయన కూడా జేబులో చేపెట్టి ఇలాగా ఓ బుక్ తీసుకుని, ఓ పుస్తకం నాకు చూపించి, ఒక బుక్ నాకు కన్నులు ఎదురు తీసుకుని, అయ్యా నేను కూడా ప్రభు అంటే ఇష్టం, నా జేబులో మదర్ తెరీసా బుక్ ఉంది చూడండి పాస్టర్ గారు అని చెప్పి నాకు చూపించాడు. చూస్తే అది ఇంతకీ ఆ బుక్ ఆయనే ప్రింట్ చేయించాడు. మదర్ తెరీసా జీవిత చరిత్ర ఆ పుస్తకాన్ని ఆయనే ప్రింట్ చేయించి ఇంచుమించు 1000 కాపీస్, 1000 పుస్తకాలు అనేకులకి పనిచేశాడంట. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నేను అడిగాను, అయ్యా మీకు ఎందుకు ఈ భారం అంటే, లేదయ్యా మదర్ తెరీసా లాంటి మాతృమూర్తి, అలాంటి తల్లులు నేటి సమాజంలో కరువే. కానీ ఆ మదర్ తెరీసా చేసిన సమాజానికి చేసిన సేవ టోటల్గా నా జీవితాన్నే మార్చేసింది అని. కనుక చూడండి, సమాజం కొరకు మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఎన్నో సేవలు అందించిన వాళ్ళు సమాజంలో ఉన్నారు. ప్రస్తుతం సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉంది బ్రదర్ అంటే, ఎటు చూస్తున్న సమాజం యొక్క స్థితిగతులు గమనిస్తూ ఉంటుంటే చెడిపోయిన సమాజంలో మనం ఉన్నాం. పూర్తిగా నైతిక విలువలు పాడైపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. లోకం యొక్క స్థితి, సమాజం యొక్క స్థితి చూస్తూ ఉంటుంటే ఏంటి ఇంత దారుణంగా ప్రజలు ప్రవర్తిస్తున్నారని బాధ కలుగుతున్న సమాజంలో ఉన్నాం. మీరు బైబిల్లో చదువుకుంటూ ఉంటే సాతాను గడికి కూడా సమాజం ఉందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్లో క్లియర్గా రాశారు, సాతానికి ఒక సమాజం ఉందంట. సాతానుగాడు ఆ సమాజాన్ని అంతటిని తన వైపు తిప్పుకుంటా ఉన్నాడు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. సాతాను సమాజం వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు యూదులు కాకయే యూదులమని అనుకుని ఎలాగైనా సరే వాళ్ళు, సాతాను అబద్ధానికి జనకుడు వాడు. అంటే తన వైపుకి అబద్ధాలు ఆడే వాళ్ళందరినీ తన వైపు తిప్పేసుకుంటూ ఉంటాడు. సాతాను సమాజం కూడా ఉంది. అందుకే దేవుని పిల్లలు ఈ చెడిపోతున్న లోకంలో, సాతాను సంచరిస్తున్న ఈ భయంకరమైన సమాజంలో చాలా మెలకు కలిగి, జాగ్రత్త కలిగి మన భక్తిని మనం చేయాలి.
పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేయునుగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. ఒక మేబీ 1 వీక్ అయి ఉంటుంది. ఈరోజు తారీఖు ఎంత? 27. సరిగ్గా 18వ తారీఖు 18/8/2025 ఒక 1 వీక్ అవుతుంది అంతే. సోమవారం, లాస్ట్ సోమవారం హైదరాబాద్లో ఓ భయంకరమైన సంఘటన జరిగింది. మేబీ చదువుకునే వాళ్ళకి ఈ వార్తలు తెలిసి ఉండుండొచ్చు. అంటే సమాజం ఎలా ఉందా అనడానికి నేను ఒక జనరల్ ఎగ్జాంపుల్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. వాళ్ళు హైదరాబాద్ దగ్గర కుకట్పల్లి అనే ప్రాంతంలో ఉంటారు. భార్య ఈ ల్యాబ్ టెక్నీషియన్ దాంట్లో పనిచేస్తూ ఉంటుంది. భర్త మెకానిక్ పనులు చేస్తూ ఉంటాడు. ఈ బైక్ సంబంధించిన మెకానిక్ పనులన్నీ చేసుకుంటాడు. వాళ్ళకి పాప బాబు చదువుకున్న చిన్నపిల్లలే. వాళ్ళు సంగారెడ్డి ప్రాంతం నుంచి ఈ హైదరాబాద్ పనుల కోసమని వచ్చేసారు. పిల్లలు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనడానికి ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండలేం కదండి. ఇప్పుడు వాళ్ళు పనులు మానేసుకుని పిల్లల్ని కాపలా కాయలేం. పనులు జరుగుతూ ఉంటాయి, పనులకి వెళ్తూ ఉంటారు, వీళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, పాప బాబు. అయితే ఈ పాపకి సెలవు వస్తే ఇంట్లోనే ఉండిపోయిందంట. వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ ఈ ల్యాబ్ టెక్నీషియన్ దాంట్లో జాయిన్ అయితే ఆమె డ్యూటీకి ఆమె వెళ్ళిపోయింది క్యారేజ్ పట్టుకుని. వాళ్ళ నాన్న మెకానిక్ వర్క్కి ఆయన వెళ్ళిపోయాడు. 2 రోజుల క్రితం వాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారంట. ఆ పిల్లోడు ఆ వీధిలో ఉన్న దగ్గర ఉన్న ఇంకో పిల్లోడు, ఆ పిల్లోడు అడిగాడంట, ఒరే నీ బ్యాట్ నాకు ఇవ్వరా అని అడిగాడంట. అమ్మో కుదరదు, ఇది మా డాడీ కొన్నాడు, ఇది మా మమ్మీ కొన్నది, నేను ఇవ్వను అని. అయితే ఈ పిల్లోడు చాలా రోజుల నుంచి ఆ బ్యాట్ ఎలాగైనా సంపాదించుకోవాలి, తెచ్చేసుకోవాలి, కొట్టేసేయాలని వాడు మాస్టర్ ప్లాన్ వేసుకుని రెడీ అయ్యి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. వెళ్తున్నాడు ఇంటికి, ఎలాగైనా ఆ బ్యాట్ కొట్టేద్దాం, తెచ్చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇంట్లో ఎవరొకరు ఉన్నారు, వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళ అమ్మ ఉంటుంది, ఎవరొకరు ఉంటేనే కుదరట్లేదు వాడికి. సరిగ్గా ఇది ఒక 10 days జరుగుతూ ఉంది. సరిగ్గా ఆ రోజు చూశాడు వాడు, ఇంట్లో ఎవరు లేకపోవటం చూశాడు. వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళిపోయి, వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ చెప్పిందంట, సరిగ్గా 12 అయినప్పటికీ తమ్ముడికి క్యారేజ్ పెట్టలేదు ఉదయం, వాడు వెళ్ళిపోయాడు స్కూల్కి, నువ్వు క్యారేజ్ పట్టుకెళ్ళి స్కూల్ దగ్గర ఇచ్చేసి వచ్చేసే అని చెప్పిందంట. సరే ఈ పాప అన్నీ వంట వండేసి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు, క్యారేజ్ పెట్టేసి ఆ క్యారేజ్ పట్టుకెళ్దామని ఇంట్లో ఆ రైసు ఆ కర్రీ అన్నీ కూడా క్యారేజ్ బాక్స్లో సర్దుతూ ఉంది. వాడు ఎప్పుడు చూసాడు మొత్తం మీద లోపలికి వచ్చాడు. రావటం ఆ బ్యాట్ కోసం అని వస్తే అక్కడ డబ్బులు ఉన్నాయి. పిల్లల మైండ్ సెట్ ఎంత క్రిమినల్గా మారిపోయిందో చూడండి. సమాజం ఎలా అయిపోయింది అనటానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను చెప్పే సబ్జెక్ట్ ఇప్పుడు సమాజం గురించి చెప్తున్నాను కాబట్టి అసలు సమాజంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో ఒకసారి మీ అవగాహనకు తీసుకొస్తున్నాను. వెంటనే ఆ పిల్లోడు డబ్బులు ఒక 80,000 ఎంతో అక్కడ అమౌంట్ కనిపించింది వాడి కన్నులకి. డబ్బు కనపడిన వెంటనే వాడి మనసు మారిపోయింది. అంతే, ఆ డబ్బులు తీసేసుకుంటా ఉంటుంటే అంతే ఆ పాప చూసింది. క్యారేజ్ పట్టుకెళ్ళి వాళ్ళ తమ్ముడికి ఇద్దామని అనుకుంటుంటే పాప చూసిన వెంటనే అయ్యో ఈ పాప వాళ్ళ కంటిలో, ఆ పాప 8వ తరగతి చదువుతుంది, ఈడేమో 10th class చదువుతున్నాడు. ఈ పిల్లోడు చూసిన వెంటనే ఈ పాప కంటిలో పడిపోయాను, ఈ చెల్లి కంటిలో పడిపోయాను, ఇంకేముంది నన్ను ఏదో విధంగా పట్టించేస్తుంది అని అనుకుని వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకుని పీకి దగ్గర కోసేసాడు. ఇంకా భయంకరంగా ఆ పాప రక్తపు మడుగులో కొట్టుకుంటుంటే ఈ చేసిన హత్య అక్కడక్కడ మచ్చలు ఉండిపోతాయని తెలియకూడదు ఉండాలని ఆ గ్యాస్ బండ్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఆ గ్యాస్ బండ్ మొత్తం అలా ఓపెన్ చేసేసి మొత్తం కిచెన్ అంతా కూడా అంటించేసాడు. తప్పించుకుని వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు 3 రోజులు ఎంక్వైరీ చేశారని దొరకలేదు వాడు. 12:30 అయిపోయింది. స్కూల్ నుంచి ఫోన్ వచ్చేసింది వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి.
ఏది పాప ఇంకా రాలేదు, ఇంకా వీడికి భోజనం పట్టుకెళ్ళదంటే గబగబా పరిగెత్తుకుని వెళితే ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే ఆ పాప ఆల్రెడీ చనిపోయి ఉంది. ఎవరు చేశారు ఇంత దారుణం? వెతుకుతున్నారు, 3 రోజులు పట్టిందంటే వాడిని వెతకటానికి. చూడండి, ఆ చిన్న పిల్లోడు ఇంచుమించు 10th క్లాస్ అంటే 14-15 సంవత్సరాల ఏజ్ ఉండే ఆ పిల్లోడికి అంత క్రిమినల్ మైండ్ ఎలా వచ్చింది అంటే, వాడికి ఈ దొంగతనాలు చేయటం, ఈ హత్యలు చేయటం ఇలాంటివి ఎక్కువ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాడు అంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకే వాడి మైండ్ చిన్నప్పటి నుంచే పాడైపోయింది. ప్రస్తుతం ఇప్పుడున్న ట్రెండ్ పిల్లల్ని మనం ఎలా పెంచాలో, ఒక తల్లిదండ్రులుగా ఎలా పెంచాలో, ఒక సేవకులుగా మేము కూడా వాళ్ళని ఎలాగ దైవికమైన భక్తిలో క్రమశిక్షణలో పెంచాలో అర్థం కావట్లేదు. సమాజం పూర్తిగా పాడైపోతుంది. ఇలాంటి భయంకరమైన స్థితిగతుల మధ్యలో సమాజం ఉంది. అందుకే ఆసాపు ఈ కీర్తనలు ఏమన్నాడంటే, దేవా మమ్మల్ని విడనాడొద్దు, నీ సమాజం మీద నీవు దృష్టి నిలిపి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నా ప్రార్థన, దేవుడే మన దేశాన్ని, మన ప్రాంతాన్ని, టోటల్ సమాజం అంతటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సమాజంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి వాళ్ళ మీద మనకి బాధ్యత ఉంది. కాబట్టి ఒక క్రైస్తవుడిగా నీకు సమాజం మీద ఏమాత్రం బాధ్యత ఉంటే, నువ్వు ఎలాగ సమాజం ఉండాలని కోరుకోవాలో ఈరోజు ఒక 5 సంగతులు నీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నా ప్రశ్న, సమాజం ఎలా ఉండాలి? సమాజాన్ని జ్ఞాపకం చేసుకో అని ఆసాపు ఈ కీర్తనలో రాసిన మాట. ఇప్పుడున్న సమాజం ఎలా ఉందో మనకు తెలుసు. చెడిపోయిన పరిస్థితుల మధ్యలో ఉంది, పాడైపోయిన పరిస్థితుల మధ్యలో ఉన్నాయి. కక్షలు, పగలు, ఏదో సాధించాలని ప్రజలు ఇలా ఉన్నారు. అయితే సమాజం ఎలా ఉండాలో దేవుడు కోరుకుంటున్నాడో, సమాజం ఎలా ఉంటే బాగుంటుందో ఒక 5 మాటలు ఈ ఉదయకాలం మీ ముందు ఉంచి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదువుదాం. మొదటి మాట, ఫస్ట్ పాయింట్, నిర్గమకాండం 17వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదువుగా విందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం. తర్వాత ఇశ్రాయేలుల సర్వ సమాజం, అక్కడ ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యములో ప్రయాణం మొదలుకుని రెఫీదీములో దిగారు. ప్రజలు తమకు త్రాగనీళ్ళు. చాలండి, రెఫీదీములో దిగారు. చూడండి, ఆ మాట వన్ సెకండ్ నేను చదువుతాను. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం యెహోవా మాట చొప్పున ప్రయాణం. సో మొదటి మాట, దేవుని మాట చొప్పున, దేవుని మాట చొప్పున చేసే సమాజం అనండి ఒకసారి ఈ మాట. ఒకసారి అందరూ నోట్ చేయండి ఈ మాట, దేవుని మాట చొప్పున చేసే సమాజం. సో సమాజం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు బ్రదర్ అంటే, ఫస్ట్ థింగ్ దేవుని మాట చొప్పున చేసేవాళ్ళు కావాలి దేవునికి. ఇశ్రాయేల్ గురించి ప్రభు మాట్లాడుతూ ఇశ్రాయేల్ సర్వ సమాజం అంటే వాళ్ళు ఒక్కరు ఇద్దరు కాదు. బైబిల్ వాక్య ప్రకారంగా చూస్తే 6 లక్షల కాల్బలం అన్నారు. అంటే భార్య, పిల్లలు వీళ్ళందరినీ టోటల్గా లెక్కెడితే 20 లక్షల మంది ఉంటారు. అందుకే భక్తుడు ఏమని మాట్లాడుతుంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక్కరితో పోల్చలేదు, ఇశ్రాయేల్ సర్వ సమాజం, సొసైటీ అంతా ఎలా ఉన్నారంటే వాళ్ళు దేవుని మాట చొప్పున ప్రయాణం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఈరోజు నా ప్రార్థన, సమాజం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, దేవుని మాట చొప్పున చేసే సమాజంగా ఉంటే మన సమాజం బాగుపడుతుంది. సమాజంలో ప్రజలు దీవెనగా ఉంటారు, అనేకులకి ఆశీర్వాదకరంగా మన సమాజం ఉంటుంది. ప్రస్తుత కాలంలో చిన్నలు పెద్దలు సమాజం మనిషి మృగంలా మారిపోతున్న ప్రతికూల పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. నా ప్రార్థన, విశ్వాసులుగా మీ ప్రార్థన, సేవకులందరి ప్రార్థన, సొసైటీ బాగుంటే ప్రజలు పరిస్థితులు బాగుంటాయి. కనుక సమాజమే పూర్తిగా పాడైపోతుంటుంటే వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు,
సర్వ సమాజం దేవుని మాట చొప్పున వాళ్ళ ప్రయాణం చేశారు. ఈరోజు మన సమాజం దేవుని మాట చొప్పున నడిచేవాళ్ళుగా, ప్రవర్తించేవాళ్ళుగా మారితే యేసు నామములో సమాజంలో మార్పు వచ్చునుగాక. వాక్యంలో ఈ విధంగా రాయబడుతుంది, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. వాక్యంలో ఈ విధంగా రాయబడుతుంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు. అంటే దేవుని మాట వినే సమాజం చాలా బహు తక్కువ మంది ఉన్నారు. మీరే మీ ఏరియాను చూసుకోండి, మీ ప్రాంతాన్ని ఒకసారి మీ మైండ్లోకి తెచ్చుకోండి. మీరుంటున్న వీధులు ఎలా ఉన్నాయో, మీరుంటున్న పాలెలు, ప్రాంతాలు, గ్రామాలు, కాలనీలు, ఆ సమాజం యొక్క వాతావరణం ఎలా ఉంది, అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థమైపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం ఉంది, భక్తి చేస్తూ ఉన్నారు, కానీ సమాజంలో ఇంకా పరివర్తన రాలేని స్థితులు చాలా చోట్ల అలా ఉండిపోయాయి. మేము మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాం, దేవరపల్లి, ఈతకోట దగ్గరలో దేవరపల్లి అనే ఒక ఊరికి వెళ్ళాం. పలకరించడానికి ఒక తల్లిగారు, సంఘానికి సంబంధించిన వాళ్ళ బంధువులు తల్లిగారు ప్రభునందు నిద్రిస్తే, సరే నాకు అవకాశం కుదరలేదు, ఒక 4 రోజుల తర్వాత పలకరిద్దామని వెళ్ళాం. వెళితే నేను జస్ట్ మామూలుగా వెళ్ళిపోయాను, మనకి అంతా పట్టించుకోం కదా ఆ ఏరియా అలాంటిదో. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ప్రార్థన చేసి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండి మాట్లాడి పలకరించి తిరిగి వచ్చేద్దామన్నప్పటికీ అక్కడ మేము ఆ ఇంటికి వెళ్ళిన తల్లోళ్ళు చెప్తున్నారు, అన్న మా ఊరు వచ్చేటప్పుడు మీరు అక్కడక్కడ బోర్డులు ఉన్నాయి చూసారా అన్నారు. ఏం చూడలేదు అక్క అన్న, ఏం చూడలేదు, మేము మామూలుగా వచ్చేస్తామండి. లేదు లేదు లేదు, సాధారణంగా ఊర్లకి వెళ్తూ ఉంటుంటే అక్కడక్కడ బోర్డులు ఉంటాయి, అమలాపురం ఇన్ని కిలోమీటర్లు, అనాథవరం ఇన్ని కిలోమీటర్లు, మమ్ముడివారం ఇన్ని కిలోమీటర్లు అని బోర్డులు ఉంటాయి. అలాంటి బోర్డులాగా మా గ్రామాల్లో కొన్ని బోర్డులు పెట్టారు. ఆ బోర్డులు మీరు చదవండి వెళ్ళేటప్పుడు. అంటే నేను వెళ్ళినప్పుడు చూస్తే ఎంత విచిత్రం అనిపించిందంటే నాకు అంత విచిత్రం అనిపించింది. క్రైస్తవులు గ్రామాల్లోకి రాకూడదు, అడుగు పెట్టకూడదని బోర్డులు పెట్టేశారు అక్కడ. చాలా బాధ అనిపించింది. అరే, క్రైస్తవులు సమాజానికి మేలే కదా చేశారు. ఇప్పుడు మిషనరీ హాస్పిటల్ ఉన్నాయంటే అవి ఎవరు స్థాపించారు చెప్పండి? సమాజము క్రైస్తవ్యాన్ని మతంగా చూస్తుంది, కానీ ఇది మార్గం అని గ్రహించట్లేదు వాళ్ళు. ఇప్పుడు మిషన్ హాస్పిటల్ క్రైస్తవులే కదా స్థాపించింది. సమాజానికి క్రైస్తవులు చేసింది మేలే కదా. హాస్పిటల్ స్థాపించారు, స్కూల్స్ స్థాపించారు. చాలామంది మిషనరీ స్కూల్లో చదువుకుని మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ్యం సమాజానికి ఎప్పుడు మేలే చేసింది, కానీ ఏ కీడు చేయలేదు కదా. కానీ ప్రజలు ఈ సోషల్ నెట్వర్క్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, రకరకాలుగా ప్రవర్తించి దేవునికి దూరమై మాట వినక విచ్చలవిడిగా ప్రవర్తించే పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. ఆ ప్రార్థన రాబోతున్న కాలానికి త్వరగా మన సమాజంలో మార్పు రావాలి. దేవుని మాట వినే ప్రజలు మార్పు చెందుదురుగాక. కొంచెం గట్టిగా అందరూ సరే ఆమెన్ అని చెప్పండి. దేవుని మాటలు ఎలాంటివో తెలుసండి? పవిత్రమైనవి దేవుని మాటలు, నిత్య జీవానికి సంబంధించినవి దేవుని మాటలు. మాట వింటే ఎంత శ్రేష్టమో, కానీ ప్రజలు దేవుని మాటను పక్కన పెట్టేశారు. చూడండి, బైబిల్లో ఈ మాట ఉంది, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం. ఇర్మియా 22:21. నీ క్షేమకాలంలో నీతో నీ క్షేమకాలంలోనే నీతో మాట్లాడాను, కానీ విననని నీ వినవని నువ్వు అన్నావు. నా మాట వినకపోతే నీ బాల్యం, మాట వినకపోవటమే బాల్యము నుండి నీకు వాడుకంటే అలవాటు. నేను బాల్యకాలంలోనే మాట్లాడాను, కానీ ఇప్పటి వరకు నీకున్న అలవాటు ఏంటంటే మాట వినకపోవటమే. ప్రస్తుతం సమాజ పరిస్థితి కూడా అలా ఉన్నాయి. సమాజంలో ప్రజల పరిస్థితులు కూడా అలాగే చూస్తున్న వాళ్ళు ఎంత చెప్పండి. చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఎలా ఉన్నాయంటే, అయ్యా మా పిల్లోడు మా మాట వింటలేదు, మా
కుటుంబస్తులు మాట వింటలేదు, ఇంటోళ్ళు వింటలేదు. ఇదే తల్లులు చాలామంది పిల్లల గురించి మాట వినట్లేదు, మాట వినలేని పరిస్థితి. అంటే వాళ్ళని సాతానుగాడు చేసే క్రియలు ఏమిటంటే మాట వినకుండా డైవర్ట్ చేస్తున్నాడు. మాట వింటే బాగుపడతామని వాడికి తెలుసు. అందుకని వాళ్ళలోనికి కుయుక్తి కలిగిన సాతాను ఆలోచన ఏంటంటే మాట వినకుండా చేద్దామని వాడు ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. దైవజనుడిగా నా ప్రార్థన, యేసుక్రీస్తు నామములో అనేకులు మాట వినేటట్లుగా మన సమాజంలో మార్పు వచ్చునుగాక. పెద్దల మాట గౌరవించి, దైవజనుడు మాట గౌరవించి, సంఘం మాట గౌరవించి, దేవుని వాక్యమని ఆ మాటని గౌరవించి ప్రజలు పరివర్తనలోనికి వచ్చుదురుగాక. గట్టిగా ఆమేనండి. భార్య భర్తల కుటుంబాన్ని మనం చూద్దాం, ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. 54 సంవత్సరాలండి ఆ తల్లికి, 54, 54. మేబీ ఇంకొక 10 ఏళ్ళు ఉంటుందో లేకపోతే 20 ఏళ్ళు ఉంటుందో గట్టిగా బలం ఉంటే. 54 సంవత్సరాలు వచ్చేసిన ఆ తల్లికి. కానీ ఆమె ప్రవర్తన, ఆమె బిహేవియర్ ఎలా ఉందంటే 34 సంవత్సరాలు, 34 ఇయర్స్ అక్రమ సంబంధాల్లో సాగిపోతుందంట ఆ తల్లి. ఈ విషయం భర్తకు తెలిసింది. భర్తకి మేబీ ఆమెకి 54 అంటే ఆయనకు ఒక 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఏంటి ఈ వయసులో ఈమె ఇలా ప్రవర్తిస్తుందని ఎవరికి చెప్పుకోలేని బాధతో ఆయన బాధపడుతున్నాడు. ఇక తల్లెట్టిదో పిల్లలు అట్టివారంటే వాళ్ళ పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. వేదనతో గుండె కోత, వేదనతోనే బాధపడుతున్నాడు. సరే, ఎన్నిసార్లు చెప్దామన్నా, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆయన్ని ఎదిరించి ఆమె ప్రవర్తిస్తూ ఉంది. సరే, ఒకసారి ఈ 34 సంవత్సరాలు యేసు, ఈ పిల్లోడు, వాడి మైండ్ సెట్ ఎలా ఉంది, వాడి మనస్తత్వం ఎలా ఉందంటే ఆమె మీద ప్రేమ కాదు కానీ వాడికి ఆమె ఒంటి మీద ఉన్న బంగారం మీద మనసు పడ్డాడు. వాడు బిహేవియర్ భయంకరంగా ప్రవర్తించి ఒకరోజు ఆ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిచేసి, ఓ 10 లక్షలు వచ్చి ఉంటుందేమో, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిసేసి చివరికి ఎవరికి తెలియకూడదని ఆమె ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిచేసి చివరికి ఆమెని రక్తపు మడుగులో చంపేసి ప్రాణం తీసేసి వెళ్ళిపోయాడు. ఆ 60 ఏళ్ల ముసలోడు ఆ సంఘటన చూసిన తర్వాత బతికున్నాడే కానీ చచ్చిన స్థితిలో ఉన్నాడు అతడు. ఎందుకయ్యా అనంటే కళ్ళ ముందే భార్య చనిపోయిందంటే అది ఎంత వేదన. ఎందుకు ఇలాగా సమాజం పాడైపోతుందంటే ఆ మాట వినక. తెలుసు, ప్రస్తుత ప్రజలందరికీ తెలుసు ఇలా వెళ్ళకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా ఉండకూడదు. కానీ తెలిసిన ప్రజలు మాత్రం అలాగే ఉంటున్నారు. ప్రజలు ఏ మాటలు వింటున్నారో తెలుసా? దేవుని మాట కాకుండా ఏ మాటలు వింటున్నారో తెలుసా? చూద్దాం. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 4వ వాక్యం చూడండి ఒకసారి. 52వ కీర్తన 4వ వాక్యం చూడండి ఒకసారి. కపటమైన నాలుక గలవాడా, కపటమైన నాలుక కలిగిన వాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. అమ్మా, ఏ మాటలంట? మామూలు నాశనం కాదు, అధికమైన నాశనకరమైన మాటలే. దేవుని మాటలు, కూర్చోరా బాబు, ఇక్కడ ప్రార్థన ఉందంటే ప్రత్యేకమైన ప్రార్థన ఏంటంటే అన్న రాబాబు అంటే పాపం కొంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళు వచ్చారు. రాబాబు అంటే కుదరదు, వాళ్ళకి ఈ మాటలు నచ్చవు. ఏదైనా లోక సంబంధమైన మాటలు చెప్తుంటుంటే చెవు కోసుకుని వింటూ ఉంటారు. అక్కడ ఏముంది చూడండి, కపటమైన నాలుక గలవాడా, అధికమైన నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. అంటే నాశనానికి తీసుకెళ్లే మాటలు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. మంచి మాటలు నచ్చవు. మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను. నా వైపు చూస్తూ ఒకసారి అల్లు చెప్పండి. మన ఇంటి దగ్గరికి చాలా గ్రామాల్లో, వీధుల్లో ఈ సీట్ ఆయన వస్తూ ఉంటాడు. సీట్ ఆయన అంటే బట్టల సావుకారో, ఆ తర్వాత ఏదో వారం కట్టేసుకుంటానికి సీట్ల మీద తీసుకుంటారు. కుర్చీలు కానీ, ఆ బీరువా కానీ, ఇంట్లో వస్తువులు సీటు మీద తీసుకుంటుంటారు. ఆ సీట్ ఆయన వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు ఆయనతో నువ్వు ఎలా మాట్లాడాలి?
మన ఇంటోళ్ళతో మాట్లాడే విధానం వేరు, బయటోళ్ళతో మాట్లాడే విధానం వేరు. శారమ్మ ఎలా మాట్లాడింది? శారమ్మ గుడారంలో ఉండే మాట్లాడింది. ఇప్పుడు గుడారంలో ఉన్న స్త్రీలు కనబట్టలేదు. ఆ సీట్ ఆయన వస్తే, ఆయన సీట్ ఆయన ఇంటికి వస్తే సరే డబ్బులుంటే కట్టాలి, లేదంటే వచ్చే వారం ఇస్తామనండి అంటే ఆయన జాగ్రత్తగా వెళ్ళిపోతాడు. అలా మాట్లాడరు కదా. నైటీతో ఉంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఆ సీట్ అయిన బండి మీద అలా చెయ్యేసి, దేవుడికి స్తోత్రం, నేను చెప్పకూడదు మీరు వినకూడదు, దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆ మాటలంటే ఇష్టం వాళ్ళకి బాగా. నాశనాన్ని కలిగించే మాటలు, వ్యర్థమైన మాటలు, డబుల్ మీనింగ్ మాటలు. ప్రస్తుతం సమాజం దేవుని మాట వెనకే పాడైపోతుంది. అందుకొరకే దేవుడు కోరుకుంటున్నాడు, మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నీ మాట చొప్పున నడిచేవాళ్ళు సమాజంలో లేవాలి. యేసు నామములో సమాజంలో మార్పు వచ్చునుగాక. దేవుని మాట సమాజం అంతా ప్రకటించడానికి దేవుడు కృప చూపించునుగాక. హల్లెలూయా అని చెప్తారా? బైబిల్లో ఎన్ని సందర్భాలు ఉన్నాయి. దేవుని మాట చొప్పున వల వేసిన పేతురు విస్తార దీవెనలు పొందాడు కదా. దేవుని మాట ఎదిరించి ప్రవర్తించిన యోన వాడలో ఉన్న వస్తువులన్నీ నీటిలో పడేసి ఎంత నష్టపోయాడు తెలుసు కదా. అందుకే మన ప్రార్థనలో ఒక అంశం ఏమిటంటే, సమాజం మీద దేవుడు దృష్టి నిలపాలి. సమాజాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే సమాజం ఎలా ఉండాలి అని కోరుకున్నాడంటే, దేవుని మాట చొప్పున నడిచేవాళ్ళు కావాలి. నా మాట చొప్పున చేసేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వానొచ్చినా, వరదొచ్చినా, గాలొచ్చినా ఆ ఇల్లు కూలిపోలేదు. కానీ ఈ రోజున ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయంటే దేవుని మాట చొప్పున నడిచేవాళ్ళు లేరు. ప్రార్థన చేద్దాం, కోరుకుందాం. యేసు నామములో ఈ మాటలు అనేకుల హృదయాల్లో ఫలభరితంగా మారునుగాక. దేవుని మాట చొప్పున చేసే వాళ్ళని దేవుడు లేపునుగాక. సంఘంలో సాక్షులుగా నిలుపునుగాక. ఇలాంటి ప్రత్యేక ప్రార్థనలు కానీ, ఆదివారపు ఆరాధనలు కానీ చాలామంది రాకుండా టైం వేస్ట్ చేసుకుంటుంటారు. తర్వాత సేవకులుగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ మన ఆదివారం ప్రార్థన రాలేదండి తల్లి అంటే, అయ్యగారండి వచ్చేద్దామని అనుకున్నానండి, ప్రార్థనకి వెళ్దామని అన్నీ రెడీ చేసుకున్నానండి, చుట్టాలు వచ్చేసారండి బాబు. ఎవరు వచ్చేసారంట? మరి పాస్టర్ గారు అంటుంటారు, అమ్మ మరి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చేస్తే వాళ్ళకి తాళం ఇచ్చేసి వచ్చి, ఏమండా వచ్చిన వాళ్ళు ఎవరు అనుకున్నా తాళం ఇచ్చేసి వచ్చేయమంటారా? మా ఆడబడుసు వచ్చిందండి బాబు, ఇంట్లో వస్తువులన్నీ అట్టుకెళ్ళిపోతుంది. నేనంటాను, ఇంట్లో వస్తువు పట్టుకెళ్ళిపోతుందని భయం మాత్రం ఉంది. అయ్యా ఆదివారం వర్తమానం పోయింది, దేవుని మాట వినలేదనే భయం లేదా నీకు? ఆలోచించండి, సమాజం ఎలా ఉందో ఒకసారి. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే దేవుని మాటలు వినకుండా చేస్తూ ఉంటాడు. మాట వింటే బాగైపోతాం వాడికి తెలుసు. అందుకే ఫస్ట్ తిరుగుబాటు అతనిలోకి తీసుకొచ్చి మాట వినకూడదు. ప్రభువే తప్పకుండా భర్తలు, భార్యలు, పిల్లలు, కుటుంబం దేవుని మాట వినే సమాజంగా మారునుగాక. చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గట్టిగా ఒకసారి అందరూ ఆమేనండి. అపవాది చేసే కుయుక్తి ఎలా ఉండదో తెలుసా? అందరికీ ఒకే వలయడాడు. సాతాను గాడికి ఎలాంటి స్థితిలోకి ప్రజలను తీసుకెళ్తాడంటే, వాడికి టైలర్ మెథడ్ ఉపయోగిస్తాడంట. ఒకసారి నాతో చెప్పండి, ఏ మెథడు? టైలర్ మెథడ్. టైలర్ మెథడ్ అంటే, టైలర్ని చూడండి, అందరికి ఒకే కొలతలతో కొడతాడు బట్టలు. బర్నబాస్కి వేరు, అన్నకు వేరు, పెద్దన్నకు వేరు, చిన్నన్నకు వేరు. ఎవరు డ్రెస్ కొలతలు మారిపోతూ ఉంటాయి. లేదండి అందరికి ఒకటే మోడల్లో కొడతానంటాడా? ఒకవేళ అలాగే ఈయన కుట్టాడానికి అది గౌనే, దేవుడికి స్తోత్రం. ఇంకా షర్ట్లా ఉండదు అది కదా. అందరికి ఒక కొలతలో కుట్టడు. ఎవరికి చిన్న పిల్లలకి ఉండే కొలతలు వేరు, యవనస్తులకు ఉండే కొలత, పెద్దోళ్ళకు ఉండే సైజు కొలతలు వేరు. కొంతమంది బిగ్గెస్ట్ లావుగా ఉంటారు, వాళ్ళ మెథడ్లోనే కుట్టాలి. కొంతమంది సన్నంగా ఈనుపుల్లా ఉంటారు, వాళ్ళకి ఆ మెథడ్లోనే కుట్టాలి. సైతాన్ గాడి దగ్గర కూడా కొన్ని మెథడ్లు ఉన్నాయి. వాడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు, అందరికి ఒకే వలయడు.
కొంతమందికి డబ్బు అంటే పిచ్చి అనుకోండి, ఆ విధమైన ఆదివారం రోజు కూడా అలాంటి పనులు కల్పిస్తే దేవునికి దూరం అయ్యేటట్టు. ఎందుకంటే మాట వింటే బాగుపడిపోతా కదా, అందుకని నేను డైవర్ట్ చేస్తాడు. కొంతమందికి ప్రేమ పిచ్చి, కొంతమంది యవనస్తులకి సెల్ ఫోన్, కొంతమందికి రకరకాలు ఏదో వలేస్తూ ఉంటాడు, కొంతమందికి అబ్బాయిలు, కొంతమంది అమ్మాయిలు. వాడు రకరకాల మెథడ్ ఉపయోగిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని మాట వింటే బాగైపోతావు అని వాడికి తెలుసు. అందుకే సమాజంలో ఫస్ట్ అసలు మాట వినకుండా చేయాలని ఇలాంటి చిన్న చిన్న మెథడ్స్ ఉపయోగించి నేను దేవుడికి దూరం చేస్తూ ఉంటాడు. ఈరోజు నా ప్రార్థన, నియమించిన కూడికలో సంఘం పాల్గొనాలి, దేవుని మాట విని సమాజం బాగుపడటానికి యేసు నామములో కృప అనుగ్రహించునుగాక. నేటి సమాజం పాడైపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో కారణం ఏమిటంటే పిచ్చి పిచ్చి మాటలు వినడం వల్లే. వాళ్ళు దేవుని మాట వినకుండా లోకంలో ఎవరు చెప్తే ఆ మాటలు విని అలా ఫాలో అయిపోయి చివరికి నష్టం తెచ్చుకున్న వాళ్ళు ఎందరినో చూస్తున్నాం. నా ప్రార్థన, దేవుని మాట చొప్పున చేసే సమాజంగా మారునుగాక. రైట్. రెండో మాట, సెకండ్ వన్, సమాజం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఒకటి, దేవుని మాట చొప్పున చేసిన సమాజం. నెంబర్ 2, రాజుల మొదటి పుస్తకం 8వ అధ్యాయం 55వ వాక్యం. 8:55. రాజుల మొదటి పుస్తకం 8:55. అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను. ఆమేన్ అనండి ఒకసారి. రెండవది, దీవించబడిన సమాజం అనండి. అంతే. సమాజం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? సమాజం మీద నీ దృష్టి నిలిపయ్యా, సమాజాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. మన సమాజం మనం కూడా ఎలా ఉండాలని కోరుకోవాలంటే దీవించబడిన సమాజంగా మారాలి. పాడైపోయింది ప్రస్తుతం సమాజం, లోకం, పరిస్థితులు, విచ్చలవిడితనం ఎవరికి అంటే వాళ్ళకి వచ్చేసింది. అయితే ప్రభు కోరుకున్నట్లుగా సమాజాన్ని దీవించు ప్రభువా. ప్రత్యేకంగా మన దేశం అంటే మట్టి కాదు, మనుషులే. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇంకా కొన్ని ప్రాంతాలు. అందుకే ఆ కీర్తనలో ఆ పదాలు మనం పాడుకుంటూ ఉంటాం కదా నాన్న. సి మేజర్ అనుకుంటా, సి మేజర్. దేవా దృష్టించు మా దేశం. తర్వాత పదాలు చెప్పండి. నశించుచున్న దానిని బాగు చేయి. తర్వాత పదాలు చెప్పండి. అందుకే పాడతాను, మీకు రావట్లేదు. నన్ను స్కేల్ పట్టుకో. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి, పాడదామా? శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము. దేవా దృష్టించు. మతము అంటూ కలహాలు రేగగా, నీది నాదని భేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమున క్షేమము ఇచ్చునని. మతము అంటూ కలహాలు రేగగా, నీది నాదని భేదము చూపగా, ఈ దేశము ప్రేమ నిండి ఉందని, ఈ దేశము క్షేమము ఇచ్చును. అందరూ క్రైస్తవ్యము
చేయము. దేవా సృష్టించు మా దేశం, నశించుదాన్ని బాగు చేయము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా సృష్టించు మా దేశం, నశించుదాన్ని బాగు చేయము. దేవా సృష్టించు మా దేశం, నశించుదాన్ని బాగు చేయము. హల్లెలూయా. మతం, కలహాలు ఎన్నో సమాజంలో కనబడతా ఉన్నాయి. అయితే దేవుడు మన సమాజం మీద దృష్టి నిలిపి యేసు నామములో మన సమాజాన్ని దీవించునుగాక. భక్తులు, ఇది సొలొమోను చేసిన ప్రార్థన. నువ్వు చేసిన వాగ్దానాల్లో ఏది తప్పిపోదు ప్రభువా. ఏ వాగ్దానం దేవుడు తప్పిపోయేటట్లుగా చేసేవాడు కాదు. ప్రతి వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడతాయి. వాక్యంలో ఉంది కదా, నువ్వు పట్టణంలోకి వెళ్ళినప్పుడు, నువ్వు పొలంలోకి వెళ్ళినప్పుడు నీ పిండి పిసికి తొట్టే, నీ గర్భఫలము, నీ భూఫలము యెహోవా సమృద్ధిగా మిమ్మల్ని దీవిస్తాడు. నా ప్రార్థన, దీవించబడుతున్న సమాజంగా మన సమాజాన్ని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. అలాంటి దీవెన కొరకే మీరు రోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. సొసైటీ గురించి కొంతమంది, మాకు ఎందుకండి సొసైటీ ఎలా ఉంటే ఎందుకు, నేను దేవుడు తప్ప నాకు వేరే వాళ్ళతో పని లేదండి. అలా కాదు. నువ్వు సొసైటీలో ఉన్నావు కదా, సమాజంలో ఉన్నావు కాబట్టి సమాజం పాడైపోతే లెక్క నిన్ను అడుగుతాడు దేవుడు. ఒక భక్తుడు ప్రార్థన ఎలా ఉందంటే, ఈ ప్రజల రక్తాపరాధం నా మీద ఉండకూడదు ప్రభా. ఒక మాట చెప్పనా, నీ వీధిలో ఎంతమంది నశించిపోతున్నారో నిన్నే దేవుడు లెక్క అడుగుతాడు. సహోదరుడు, మీ వీధిలో, మీ కాలనీలో ఎవరు నశించిపోతున్నారో మిమ్మల్ని ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మీ బంధువుల్లో నశించిపోతున్న వారిని మిమ్మల్ని ఖచ్చితంగా లెక్క అడుగుతారు. సేవకుడిగా మా బంధువుల్లో, రక్త సంబంధులు ఇంకెవరు నశించిపోతున్నారో దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. అందుకే ప్రభువా, వాళ్ళకి ఎలాగైనా నీ దీవెన రావాలి. వాళ్ళ మీదకి, వారి మీద ఉగ్రత పనిచేయకూడదు, ఉగ్రతకి వాళ్ళు పాత్రులు కాకూడదయ్యా. నీ దీవెన వర్షం వారి మీద కురిపించయ్యా. నీ దీవెన నొందిన జనాంగంగా మా బిడ్డల్ని మీరు మార్చయ్యని రోజు నువ్వు అగ్నిలోంచి లాగునట్లుగా, కొందరినైనా రక్షించమన్నట్లుగా దేవుని ప్రజలు ఆయన పిలువబడుతున్న వారి మీదకి దీవెన రాకుండా ఏ శాపం అడ్డుపడిందో. కొంతమంది కుటుంబాల్లో పూర్వకాలం నుండి కొన్ని ఆచారాల్లో ఉండిపోయారు, కొన్ని మూఢనమ్మకాల్లో ఉండిపోయారు, కొన్ని రకరకాల భక్తి మార్గాల్లో ఉండిపోయారు. వారి మీదకి దీవెన రాకుండా ఏదో ఒక శాపం అడ్డుపడుతుంది, ఏదో ఒక శాపం. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, ఈ ప్రత్యేక ప్రార్థనలో ప్రభువా, సమాజం పాడైపోతుంది, ఎలాగైనా నీ దీవెన మా సమాజం మీదకి రావాలి. యేసు నామములో ప్రతి శాపాన్ని దేవుడు కొట్టివేయునుగాక. గట్టిగా చెప్దాం అందరూ ఆమేన్. బైబిల్లో చూడండి, ఒక సేవకుడిగా మా గుండెల్లో ఉండే అభిలాష, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుంచి 26 వరకు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుంచి 26. నీవు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఇలాగ దీవించాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. అందరూ ఈ మాట నాతో చెప్దామా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మీ పక్క వాళ్ళకి షేకండి, చెప్పండి ఈ మాట. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నెక్స్ట్ లైన్. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. మూడవది, యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 3 రకాల దీవెనలు
ప్రతి విశ్వాసి కుటుంబానికి రావాలని సేవకులుగా మేము దీవించాలి. ఈ మాటలు ఎవరెవరు చెప్తున్నారు? దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే అహరోన్తో చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలుని ఇలాగ దీవించాలి మీరు. కొంతమంది అనుకుంటారు, సేవకులు దీవెన మాకెందుకులే అండి, పాయి నేను చేసుకో దీవితే చాలండి. అలా అనుకోవద్దు. సేవకుల దీవెన కూడా మీ మీద ఉండాలి. వెరీ క్లియర్. మోషే అహరోన్తో దేవుడే స్వయంగా చెప్తున్నాడు, ఇశ్రాయేలు సమాజాన్ని ఇలా దీవించాలి. 3 రకాల దీవెనలు అక్కడ కనబడుతున్నాయి. ఏంటయ్యా ఆ దీవెన అంటే? కాపుదల అనండి. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేసి నిన్ను కాపాడునుగాక. కాపాడునుగాక. నిజమేనండి. అంటే దేవుని దీవెనలో దేవుని కాపుదల ఉంది. ఒక సేవకులుగా మేము దీవించాల్సింది ఏంటంటే, ప్రభా ఈ బిడ్డలందరినీ నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేసి ఖచ్చితంగా నువ్వు కాపాడాలి. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, భయంకరమైన ప్రమాదాలు. సేవకుల దీవెన ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా ప్రభా ఈ బిడ్డల్ని మీరు కాపాడండి. సేవకులుగా మేము కోరుకున్నది, మీకు దేవుని కాపుదల ఉండునుగాక, మీ సమాజం కాపాడబడునుగాక. ప్రత్యేకంగా యవ్వన పిల్లల మీద ఏ అత్యాచారాలు జరగకుండా దేవుని కాపుదల ఉండునుగాక. సో ఇది దైవజనుడి యొక్క దీవెన. బి, యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. దేవుని కరుణ కూడా నీ మీదకు ఉండాలి. సి, సమాధానము కలుగునుగాక. ఇది ఒక సేవకుడు సంఘాన్ని దీవించవలసిన విధానం. ఖచ్చితంగా దైవజనులుగా మా ప్రార్థన, మీరు ఎప్పుడు దీవించబడాలనే మా కోరిక. కొంతమంది విశ్వాసులు సాక్ష్యం ఇస్తుంటారు, అయ్యగారు ఏమోనండి బాబు, మీరైతే దీవెత్తున్నారు కానండి, మా వీధిలో ఉన్నారండి పాటరు, ఇంకా శాపనార్థాలు ఎట్టేస్తున్నాడండి బాబా. ఏసు రక్తమే జయ. మంచి వాళ్ళందరూ అల్లేలుయా చెప్పండి. నేను అంటాను, ఏ శాపం నీ మీదకి రాదు. ఆమేన్. ఒక దైవజనులుగా ఎప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే, సేవకులుగా మేము ఎప్పుడు ఎలాంటి వాళ్ళైనా దీవించాలని కోరుకోవాలి. శాపము దేవుడు విరగ్గొట్టాడు. ఒకవేళ వాళ్ళు మాట వినకపోతే దేవుడు దర్శిస్తాడు. పొరపాటున మేము కూడా సేవకులుగా మా నోట ఎప్పుడు శాపవచనం రాకూడదు, రాదు కూడా. మీరందరూ దీవించబడాలనేది మా ప్రార్థన. సేవకులకి ఇచ్చిన దీవెన ఏంటో తెలుసా? చూడండి, 72వ కీర్తన, 72వ కీర్తన 17వ వాక్యం చూడండి. 72వ కీర్తన 17వ వాక్యం చూడండి, త్వరగా చూడండి. ఓపెన్ యువర్ బైబిల్. అతని పేరు నిత్యము నిలుచును. అతని పేరు నిత్యము నిలుస్తుంది. అతని నామం సూర్యుడు ఉన్నంత అతడి నామము సూర్యుడు ఉన్నంత కాలం ఉంటుంది. అతన్ని బట్టి మనుషులు అతన్ని బట్టి మనుషులు అన్యజనులు దీవించబడతారు. అన్యజనులు అతన్ని ధన్యుడు అంటారు. కొట్టండి చప్పట్లో ఒకసారి, యేసయ్యకి మహిమ కలిగినట్లు. ఇది ఒక సేవకుడికి ఇచ్చిన బ్లెస్సింగ్. ఒక సేవకుడికి ఇచ్చిన దీవెన అది. అక్కడ ఏమని రాయబడి ఉంది? అతని పేరు సూర్యుడు ఉన్నంత కాలం ఉంటుంది. ఎవరతడు? దైవజనుడు, సేవకుడు. అతన్ని బట్టి ఎవరు దీవించబడాలంట? మనుషులు, సమాజం దీవించబడాలి. అన్యజనులు ఏమనాలంట? అయ్యా మీరు ధన్యులయ్యా అని పిలవాలంట. ప్రార్థన చేద్దాం, కోరుకుందాం. మన సమాజంలో సేవకుల్ని చూసి అన్యజనులు ఏమనాలో తెలుసా? వీళ్ళ ధన్యులండి. ఆమేన్. ప్రస్తుతం మన సేవ అన్యజనుల మధ్యలోనే జరుగుతుంది. బ్రాంచెస్ అయినా, మెయిన్ చర్చెస్ అయినా అన్యుల మధ్యలో సేవ జరుగుతుంది. అన్యులు మనల్ని గమనిస్తూ ఉన్నారు, చూస్తున్నారు, ప్రతి పిన్ పాయింట్ స్కాన్ చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో మనం ధన్యులుగా మార్చబడదుముగాక. ప్రత్యేకంగా మనము ఆ ప్రాంతంలో ఉంటున్నాం కనుక మనల్ని బట్టి మనుషులు దీవించబడుదురుగాక. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, నిన్ను బట్టి. పక్కోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేక్ అండి ఇవ్వాలి. నిన్ను బట్టి సమాజం దీవించబడునుగాక. ఆమేన్. ఖచ్చితంగా అలాగ నేను కోరుకుంటున్నాను. మనల్ని బట్టి సమాజం పాడవకూడదు. పాడైపోతున్న సమాజం కూడా మనల్ని బట్టి దీవించబడాలి. యోసేపు ఉన్నాడా? పోతీఫర్ ఇంటిలో అడుగు పెట్టాడు. యోసేపుని బట్టి పోతీఫర్ ఇల్లంతా ఆశీర్వదించబడింది.
ఆమేన్. గట్టిగా చెప్పండి. సమరయ స్త్రీ ఉంది, భయంకరమైన మనిషి, కానీ మారింది. ఆ ఒక్క ఆమెను బట్టి ఊరు ఊరు కదిలిపోయింది. ఊరు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు కదా. ఒబేదేదేం ఉన్నాడా, ఆ ఇంటిలో మందస్సాన్ని బట్టి ఇల్లంతా దీవించబడింది. ఈరోజు నిన్ను బట్టి సమాజం దేవుడు దీవించబోతున్నాడు. నిన్ను బట్టి నీ భర్త హృదయాన్ని మార్చబోతున్నాడు. నిన్ను బట్టి నీ పిల్లల్లో పరివర్తన దేవుడు తీసుకురాబోతున్నాడు. ఓ మాట అనండి, నన్ను బట్టి అనండి. అంతే. నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోకండి, నిన్నందరూ స్కాన్ చేస్తున్నారు. నిన్ను బట్టి దేవుడు సమాజాన్ని దీవించబోతున్నాడు. అందుకే నిన్ను అక్కడ ఆ ప్రాంతంలో ఉంచాడు. కొన్నిసార్లు మనం ఉంటున్న ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే, ప్రభా ఈ ఊర్లో ఉండలేకపోతున్నాను ప్రభా, ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, ఏ హైదరాబాద్ తీసుకెళ్ళిపో ప్రభా అనిపిస్తుంది మనకి. ఈ చుట్టూ ఉన్న జనాలను చూసి, ప్రభా నేను అస్సలు ఇక్కడ ఉండకూడదు ప్రభా, నేను ఎందుకు పుట్టాను ప్రభా ఈ ఊర్లో. కొంతమంది ప్రార్థన ఎంత విచిత్రంగా ఉండదంటే, దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ పుట్టించాలో. ఆమేన్ చెప్పండి. లేకపోతే నిన్ను అమెరికాలోనే పుట్టించేవాడు, లేకపోతే పాకిస్తాన్లోనే పుట్టించేవాడు. ఇక్కడ ఎందుకు పుట్టించాడు? నిన్ను బట్టి గ్రామం మారాలి, నిన్ను బట్టి నీ వీధి, నీ కాలనీ మారాలి, దీవించబడాలి వాళ్ళు. కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసు నామములో అలాంటి దీవెనలు కలుగునుగాక. ఇంకో మాట చెప్పనా, ఇది మీకు కొంచెం ఘాటుగానే ఉంటుంది, కొంచెం మసాలా ఎక్కువగానే ఉంటుంది. ఆమేన్. మసాలా ఎక్కువ ఉంటే ఆమెనా? మీకు ఆ మసాలే కావాలి. ఓకే, గుడ్. మనల్ని శపించిన వాళ్ళని కూడా దీవించాలంట. కొన్ని చేతులు జగలేదు, ఆమెను శాపలేదు. మమ్మల్ని శాపని అర్థం లేదు, నేను దీవించమంటావా నువ్వు పాటరో? అలా అనుకోకు. బైబిల్లో ఉంది, మిమ్మల్ని ఎవరైతే శపిస్తున్నారో వాళ్ళని కూడా నువ్వు చేతులెత్తి దీవించాలి. నెక్స్ట్, మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళని కూడా దీవించాలంట. నెక్స్ట్, మిమ్మల్ని నిందించుచున్న వాళ్ళని కూడా దీవించాలంట. ఈ మూడిట్లకి రిఫరెన్స్లు ఉన్నాయి. చెప్తారు ఒకసారి నాతో? మిమ్మల్ని కొంతమంది చూడండి, శాపనార్థాలు ఎట్టేస్తుంటారు. ఈ కోడి ఎప్పుడు సత్తదో, కోడి సత్తదా? కానీ కోడిని వంక పెట్టుకొని తిడతా ఉంటారు వీధుల్లో, కాలనీలో, గ్రామాల్లో. ఇప్పుడు టౌన్లో వెరైటీ తిట్లు వచ్చేసినాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. గ్రామాల్లో తిట్లు ఇలా ఉంటే టౌన్లో అంటే స్టేటస్లో తిట్టేసుకుంటున్నారు. మనకి తెలియదు ఏంటి వాడు ఇలా స్టేటస్ పెట్టిందంటే ఆల్రెడీ ఏసు రక్తమే జయమాట. అందుకని నువ్వేంటంటే, సమాజం పాడైపోతుంది కదా, నిన్ను ఎందుకు దేవుడు పెట్టాడు తెలియదు సమాజంలో. నిన్ను శపిస్తున్న వాళ్ళని కూడా దీవించి, పౌలు అలాగే చేశాడు. శాపనార్థాలను పెట్టేసిన వాళ్ళని కూడా దీవించాడు, నిందించిన వాళ్ళని దీవించాడు, హింసించిన వాళ్ళని దీవించాడు. ఒక రిఫరెన్స్ ఏమన్నా? మీరు అందుకే సీరియస్గా చూస్తున్నారు కాబట్టి బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నారు, లేని మాటలు కాదు. చూడండి, లూకా 6:28 చూడండి. లూకా 6:28. మిమ్మును శపించు వారిని దీవించుడి. చాలక్క, కృపక్క, ఏంటక్క ఉపవాసాలు ఉంటే అంతలా చెప్తావక్క? మన ఒకసారి చదవక్క. మిమ్మల్ని శపించిన వారిని దీవించండి. మేము అమలాపురానికి వస్తే చాలన్నా, ఎట్ట తిరుగుతావో సోతా నిన్ను. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, సేవ కొరకే వచ్చాం దేవుడు పిలిస్తే. కానీ అలాగ ఎలా అనుకున్నా ప్రభు వాళ్ళని దీవించు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. చాలా సందర్భాలు, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పే కాదు. జస్ట్ మీకు చెప్పినట్టు వెంటనే నోట్ చేసేసుకోండి. శపించబడిన వాళ్ళని దీవించాలి, హింసించిన వాళ్ళని దీవించాలి, నిందించిన వాళ్ళని కూడా దీవించాలి. ఆ దీవెన నువ్వు దీవించి చూడు. సమాజం నీ దీవెన వచ్చిన బట్టి ఖచ్చితంగా వాళ్ళలోకి మార్పు వచ్చేస్తుంది. ఏంటి అక్క, ఎన్ని అన్నా సరే ఏమీ మనసులో పెట్టుకోకుండా ఎంత సంతోషంగా ఉంది, అమ్మో యేసుప్రభులోకి వెళ్తే మనం కూడా అలా అయిపోతామేమో అని వాళ్ళ అంతరంగంలో మార్పు వస్తుంది. సరే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. బాధల్లో ఉన్న వాళ్ళ కోసం కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఆల్రెడీ సివియర్ కండిషన్, హాస్పిటల్లో ఉన్నారని మనకు తెలుస్తుంది.
వెంటనే మన మనసు ఎలా ఉండాలంటే, ప్రభా నువ్వు వాళ్ళని జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యకాలంలో ఒక తల్లి ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. హెల్త్ డిపార్ట్మెంటే ఈ హాస్పిటల్లో. ఆమెను చాలా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. నీకు ఎలా వస్తుందో ఉద్యోగం చూస్తాం, ఇలా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది ఈమెకి. ఈమె చాలా దూరం ఉంది, వాళ్ళేమో హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. తెలిసింది, పక్కోళ్ళు వాళ్ళు వార్త వింటాను కదా, తెలిసింది. ఆ తల్లి వెంటనే మోకాళ్ళు వేసి ఇలా అంటుంది, ప్రభా నేను ఇప్పటికిప్పుడు బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళలేను, వాళ్ళేమో ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, నేనేమో ఇక్కడ ఉన్నాను, కానీ నేను ఒక్కటి చేయగలుగుతున్నాను ప్రభా, నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను, నీ వాక్కుని పంపి వాళ్ళని బాగు చేయను ఆయన, ఆ వ్యాధి వాళ్ళని విడిచి వెళ్ళిపోవాలి. వాళ్ళు శపించిన వాళ్ళే, వాళ్ళకి తెలియకో రకరకాలుగా ప్రవర్తించారు, మారుతారయ్యా, నువ్వు అద్భుతం చేయని ఈ తల్లి అవేమీ మనసులో పెట్టుకోకుండా వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేస్తుంది. ఉన్నారా ఇలాంటి వాళ్ళు సంఘంలో అంటే బహు తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ నీ దీవెన ఎలా ఉండాలంటే, సమాజం గురించి నేను సొసైటీలో దేవుడు ఉంచాడు కదా, నువ్వు మనిషి ఇతరులతో నాకు సంబంధం లేదు అంటానికి లేదు. మనిషి ఖచ్చితంగా వేరొక మనిషి మీద ఆధారపడాలి. మనిషి సమాజంలో ఎవరొకరు అవసరం ఉంటుంది. అయితే మన సమాజాన్ని క్షేమాన్ని కోరేవాళ్ళం కాబట్టి దేవుని మందిరానికి వస్తున్న మనం దీవించబడ్డాం. ఆ దీవెన మన సమాజానికి రావాలంటే నీ నోట దీవెన వచ్చిన పలుకున్నట్లుగా దేవుడు కృప చూపునుగాక, సహాయము కలుగునుగాక. రైట్, ముందుకెళ్ళిపోతాను. థర్డ్ వన్, మూడవది, సమాజం ఎలా ఉండాలి? ఒకటి, దేవుని మాట చొప్పున చేసే సమాజం. నెంబర్ 2, దీవించబడిన సమాజం. నెంబర్ 3, న్యాయాధిపతుల పుస్తకం 20వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చూద్దాం. న్యాయాధిపతుల పుస్తకం 20వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును, ఓకే, గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిలో కూడుకునేను. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. వారి సమాజం అంటే సమాజం ఎలా ఉండాలి బ్రదర్ అంటే, మూడవది ఏక మనస్సు కలిగిన సమాజం. నాతో చెప్పండి ఈ మాట, ఏక మనస్సు కలిగిన అంటే సమాజానికి ఏ మనసు ఉండాలి? ఏక మనస్సు. చూడండి సమాజంలో, రాయండి ఈ మాట రాయండి, మూడవది ఏక మనస్సు కలిగిన సమాజం. సమాజంలో అనేకులు ఉంటారు కానీ ఏక మనస్సు ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనసుతో ఉంటారు. అంతెందుకు ఇక్కడ ఉన్నామా, ఇక్కడ ఒక కొంతమంది ప్రజలు మనం ఉన్నాం, ఇక్కడున్న వాళ్ళందరి మనసులో ఒకలా లేవు. కానీ సమాజంలోనైనా సంఘంలోనైనా ఏక మనసు పనిచేయాలి. ఒకసారి చెప్తారు అందరూ ఆమేన్ అంటారా? ఏక మనస్సు, మేక మనసు కాదు. మేక మనసు వేరు, ఏక మనసు వేరు. మేక అమ్మో ఎక్కడ పనసాగులు కనబడితే ఎగిరెగిరి పడతా ఉంటుంది మేక. కానీ గొర్రె చూడండి, అమ్మో కాపరికి లోబడి ఎప్పుడు తల వంచే ఉంటుంది గొర్రె. దేవుని పిల్లలకి సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఏక మనసు ఉండాలి. సమాజం పాడైపోతుంది కాబట్టి ఏక మనసుతో పనిచేస్తే సమాజం బాగుపడుతుంది. నేటి సమాజం మీద సంఘ ప్రభావం ఎప్పుడు ఉంటుంది. అందుకని సంఘంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఏక మనసు నీకు కావాలి. ఏక మనసు అంటే కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఐక్యత, ఏకీభవించే మనసు. ఇప్పుడు మీరు మందిరానికి వచ్చారా, పాటలు పాడుతూ ఉంటారు. కొంతమందిని నేను అబ్జర్వేషన్ చేస్తుంటాను, వచ్చినా పాడరు, పని రాలేదంటే వేరే, వచ్చినా పాడరు. సంఘంలో బ్రాంచ్ వాళ్ళైనా మెయిన్ వాళ్ళైనా ఎక్కడైనా పాటలు పాడుతున్నవా? ఇప్పుడు ఎవరైనా ఒక పాట పాడాలనుకో, నేను పాడదాం అనుకున్నా నా పాట ఈయన పాడేశాడా. అందుకే మీకు పాటలు లిస్ట్ పంపిస్తున్నాను,
బ్రాంచ్ల్లో కూడా మొత్తం మారిపోవాలి, ఏసు రక్తం వేజే. పాటలు ఎందుకు నేను లిస్ట్ పంపిస్తానంటే, ఒకలేమో ఇది పాడదాం అనుకుంటారు, ఒకలేమో ఇది ఇలా రకరకాలుగా ఉంటాయి. ఆ ప్రాబ్లం ఏమి రాకుండా పాడిందే పాడరా పాసిపోల్ దాసిరా అన్నట్టు లేకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్క పాటలు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు పాడిన పాట వచ్చేవారు మీరు పాడతారు, దేవుడికి స్తోత్రం. సో ఇట్లా పాటలు అప్పుడు ఫీలింగ్ ఉండదు, ఏకీభవిస్తాం. అన్న మనం పాడాడు కదా, ఈ వారం మనం పాడదాం, తర్వాత అక్కోళ్ళు పాడదాం, అట్లా ఈ మనసు వస్తుంది మనకి. లేకపోతే ఇక మీ మనసు మారిపోతుంటుంది. పాటల్లో ఏక మనసు ఉందనుకోండి, అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. 120 మంది ఉన్నారు మేడగదిలో, ఒకే మనసుతో ప్రేయర్, ఇంక వేరే టాపిక్ ఏమీ లేదు, పరిశుద్ధాత్మ నింపయ్యా, ఇదే ప్రేయర్, అందరిలో ఒకటే మనసు. ఏమంటే 120, ఇక్కడ కొంతమంది ఉన్నాం మనం, 120 మందికి ఒక మనసు ఉంటుంది చెప్పండి. కానీ అక్కడ ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఉండలేక దిగొచ్చేసాడు. పరిశుద్ధాత్మ కార్యం ఎక్కడ జరుగుతుందంటే, ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ కార్యం జరుగుతుంది. ఉన్నవాళ్ళు కొంతమందే, కానీ ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. అలా ఉండకూడదు. సమాజం బాగా అవ్వాలంటే ఖచ్చితంగా ఏక మనసుతో పనిచేసే వాళ్ళని దేవుడు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమెనండి, హల్లెలూయా అని చెప్పండి. మీకు కావాలంటే చూడండి, ఆ మాట చదివిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగ ప్రార్థన చేశారంట. అందుకే పరిశుద్ధాత్మ కుమ్మరింపు మేడగది అనుభవం వాళ్ళకి వచ్చింది. ప్రార్థన చేద్దాం, కోరుకుందాం. సంఘంలో ప్రభా అందరికీ ఒకే మనసు, ప్రత్యేకంగా ప్రార్థన చేసే బిడ్డలకు కూడా ఏక మనసు, ఏకీభవించాలి. ఎవరైనా ప్రార్థన చేస్తున్నారనుకో, అవును ప్రభా, అవును ప్రభా అని ఏకీభవించాలి. మనం అలాగే ఏకీభవించాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన ఏకీభవనం ఎలా ఉంటుందంటే, ఆవిడే వచ్చి పాపం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం, ప్రభా నా పాపాలు క్షమించిన ప్రభా, నేను పాపిని ప్రభా అంటే, ఈ పక్కన ఆవిడ అంటుంది అవును ప్రభా. చూసారా, అలాంటి విషయాలు ఏకీభవిస్తాం మనం. ఏదైనా టాపిక్తో ప్రార్థన చేస్తే భారం కలిగి ఏకీభవించాం. సో మనకి ఏక మనసు దేవుడు సంఘంలో సమాజంలో అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. కొరింథీ సంఘానికి పౌలు వెళ్ళాడు. పరిస్థితులన్నీ చూస్తే ఆ సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. కొరింథీ సంఘం ఎలా ఉందో చూడండి. ఆయన అతి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను. ఫస్ట్ చాప్టర్ 10 వర్డ్. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. సహోదరులారా మీరందరూ ఏక మనసుతో మాట్లాడాలి. నెక్స్ట్, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యము ఏక భావము. చూడండి ఎన్ని పదాలు ఇచ్చాడు చూడండి అక్కడ. మీలో కక్షలు ఉండకూడదు, ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక భావం, సన్నద్ధులై ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని ఒక పౌలు గారు దైవజనుడు సంఘాన్ని వేడుకుంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు, అయ్యా సఖ్యత కలిగి ఐక్యత కలిగి ఏక మనసుతో ఉండండి. నిజంగానే సంఘానికి ఐక్యత కావాలంటే ఖచ్చితంగా కావాలి. లోకం పరిస్థితి చూడండి, ఒక యూనిటీలో లేకపోతే యూనిటీ అనే ఐక్యతలు ఎన్ని దీవెనలు దాచిపెట్టాడంటే, సమాజాన్ని గురించి మాట్లాడతారు. సమాజంలో కొన్ని పరిస్థితులకి వాళ్ళు ఒక మాట అంటే ఆ మాట మీద కట్టుబడిపోతారు. గ్రామాల్లో చూడండి, ఏదైనా ఒక మాట అన్నారంటే ఇంకా ఆ మాటకి అలా కట్టుబడి ఉండిపోతారు వాళ్ళు. మరి సంఘంలో ఎంత ఐక్యత రావాలి, విశ్వాసుల్లో ఎంత ఐక్యత రావాలి, కుటుంబాల్లో కూడా ఎంత ఐక్యత రావాలి. ప్రత్యేకంగా సేవకుల మధ్యలో కూడా అద్భుతమైన ఐక్యత. ఈ ఐక్యత భావం ఎక్కడుంటుందో అక్కడ సమాజం బాగవుతుంది. బైబిల్లో ఈ కంఠస్థ వాక్యం మనకు తెలుసు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం, అక్కడ ఆశీర్వాదం
శాశ్వత జీవం ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడంట. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి. సంఘాల్లో ఐక్యత లోపిస్తుంది. మన ఆ మధ్యకాలంలో ఎవరో ఎక్కడో బ్రాంచ్కి నేను వేరే చోటకి వెళ్తే వాక్యం చెప్పడానికి వెళ్ళాను అనమాట. లాస్ట్లో ప్రార్థన చేయించుకోవడానికని అందరూ వస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యగారు ఏం సంఘం అంటే పాటరు, ఏం పాటరు గారు నాకు అర్థం కావట్లేదండి. ఏమైందమ్మా అన్న. 7 మాటల్లో ఒక మాట ఆయన ఎత్తాలనుకున్నారండి, 7 మాటలు ఆయనే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన 7 మాటల్లో ఒక మాట ఇవ్వలేనందుకు యేసు రక్తమే చేయం. నేనంటాను సంఘానికి మనం వచ్చేది ఎందుకండి? 7 మాటల్లో ఒక పాయింట్ మీరు చెప్తారన్నా? కాదు కదా. మనకి పాట ఇవ్వకపోయినా, మాట ఇవ్వకపోయినా, వాక్యం పరిచర్య చేయమని ఏం చెప్పకపోయినా ఐక్యత మాత్రం లోపించకూడదు. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. యేసు నామములో భేదాభిప్రాయాలు తొలగిపోనుగాక. ప్రభు చెప్పిన మాట చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. మనము ఏకమై ఉన్నలాగున, యోహాను 17:22, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని, వారు ఏకంగా ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. చూడండి, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? తండ్రి అయిన దేవునితో ప్రభువు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాటలు అవి. మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకంగా అంటే ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుడు, వాళ్ళలో యూనిటీ కనబడుతుంది. మనం ఎలా ఏకమై ఉన్నామో మీరు కూడా ఏకంగా ఉండాలని దేవుని ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన, ఇంట్లో ఏక మనసు ఉంటే ఆ ఇల్లు పరలోకంలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఆ ఇల్లు స్వర్గసీమలా ఉంటుంది. ఇంట్లో ఏక మనసు. భర్త ఓ మాట అన్నాడా, కట్టుబడు. భార్య ఓ మాట చెప్పిందా, అంగీకరించు. పిల్లలు చక్కగా ఐక్యత కలిగి ఉండండి. మీ వీధులు అలా ఉంటూ ఉంటే మిమ్మల్ని ప్రజలు చూస్తారు. ఏంటి వీళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకోరు, ఎప్పుడు వీళ్ళ ఇంట్లో అసలు కేకలు అరుపులు ఎప్పుడు వినబడవు, ఏంటి వీళ్ళు అసలు ఉన్నారా లేదా? ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వాళ్ళకు వచ్చిందో వెంటనే అమ్మో వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, వీళ్ళు దేవుడు గొప్పోడు, వీళ్ళ ప్రవర్తనే అర్థమైపోతుంది. అప్పుడు ఎప్పుడైతే అన్యులు చూస్తారో మీ ప్రభావం వాళ్ళ మీద పనిచేసి మేము కూడా వస్తాం మీతో పాటునే వస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో అలాంటి ఐక్యత, ఏక మనసు సంఘములో పనిచేయునుగాక. రైట్, ఇంక 2 మాటలు నేను త్వరగా చెప్పేసి ముగిచ్చేస్తాను. 4వ మాట, సమాజం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చదువుదాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 23వ అధ్యాయం 3వ వాక్యం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 23:3. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు ఓకే, అతడు వారితో ఇట్లా నేను చూడండి, జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు. రైట్, 4వది నిబంధన చేసుకున్న సమాజం అనండి, గట్టిగా మాట్లాడండి. నిబంధన చేసుకున్న సమాజం. ఇప్పుడు సమాజం అంటే ప్రజలే, మనుషులే. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నీవు కూడా దేవుని మందిరానికి వస్తున్నావు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఏమని పిలిచాడంటే ఇశ్రాయేల్ సర్వ సమాజం అని పిలిచాడు. ఇప్పుడు సంఘములో, సమాజంలో నీవు ఉన్నావు కాబట్టి నీ మనసు ఎలా ఉండాలంటే ఒక నిబంధన, ఒక కమిట్మెంట్. నాకు తెలిసి ఈ ప్రత్యేకమైన ప్రార్థనకి మీరు వచ్చారంటే మీరు సామాన్యులు కారు, మీలో ఒక కమిట్మెంట్తోనే ఇక్కడికి వచ్చారు. వర్షం వచ్చినా వచ్చారంటే ఒక్కసారి మీకు మీరు సపోర్ట్ కొట్టుకోండి, చూస్తాను. గుడ్, ఓకే, ఒక కమిట్మెంట్ ఉంది మీకు. అవును కదా, ఇంటి దగ్గర ఉంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, దేవుని పాదాల దగ్గర కూర్చుందాంలే. కొంతమంది లైవ్లో కూడా ఈ మాటలు వింటున్నారు, వారికి కూడా ఒక ఆసక్తి ఉంది, ఒక నిబంధన చేసుకున్న. ఈరోజు మనం అన్యుల ప్రకారంగా ప్రవర్తించకూడదు, అలాగ వాళ్ళ క్రియల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మేము చదువుకుంటున్న టైంలో, మేము స్కూల్కి వెళ్తున్న టైంలో ఒకరోజు ముందు హాఫ్ డే సెలవు ఇచ్చేసేవారు. స్తోత్రం. మొత్తం అంతా కోసుకుని తెచ్చుకునేవాళ్ళం. దేవుడికి స్తోత్రం. ఇక మామూలుగా ఉండేది కాదు ఇక. సో దేవుడు
వాటిని విడిపించాడు, ప్రత్యేకపరిచాడు. మా పెద్ద మామయ్య పేరే ఆ దేవుడి పేరు పెట్టుకున్నాడు మా మామయ్య. అంతే. ఇంకా అసలు పుస్తకాలకి బట్టలకి మొత్తం అవన్నీ దేవుడు సెపరేట్ చేసేసాడు. ఈరోజు ఎన్ని వంటకాలు రక్తమే జయం అన్నీ స్టాప్. స్తోత్రం కలుగును గాక. నిబంధన, ప్రత్యేకత, కమిట్మెంట్, ఒప్పందం. లోకంలోంచి మనం ప్రత్యేకించబడ్డం, ఎప్పటికీ ఎన్నటికీ దేవుని ఎదుట నిలబడటానికి ఒక నిబంధన కలిగిన జనులుగా మనం మార్చబడదుము గాక. రూతు, నయోమి మాట్లాడుకుంటున్నారు. ఏమన్నారు చెప్పండి? నీ దేవుడే, నీ జనమే, నువ్వెక్కడికి వెళ్తే. సో ఈ కమిట్మెంట్ మనకు ఉండాలి. ఏమోనండి గేట్ దాకా బాగానే ఉంటున్నానండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు మారిపోతుందండి. అలా ఉండకూడదు. యేసు నామములో ఒక కమిట్మెంట్లోకి మీరు వచ్చుదురుగాక. చూడండి యోబు యొక్క కమిట్మెంట్ చూడండి. 31వ అధ్యాయం యోబు గ్రంథం మొట్టమొదటి వాక్యం చూడండి. యోబు కమిట్మెంట్ ఎంత బాగుందో. నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఏంట నిబంధన? నేను ఎలాగ చూస్తాను అంటే చెడ్డ చూపులు నేను చూడకూడదని ఒక కమిట్మెంట్ వచ్చేసింది ఆయనకి. దేవుని పిల్లలకి సమాజంలో మనం ఉన్నాం, సమాజంలో మన ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుంది. అయితే నీ ఆత్మీయ జీవితం స్టాండర్డ్ మారాలి. 20 ఏళ్ళు అయిపోయిందండి దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ కమిట్మెంట్ మారలేదు. నేను కాబట్టి ప్రభా ఇలా ప్రవర్తించకూడదు, నేను దేవుణ్ణి అంగీకరించాను కాబట్టి ఇలా బిహేవ్ చేయకూడదు, నేను వీటిని చూడకూడదు, నేను ఇలా బిహేవ్ చేయకూడదు. ఎప్పుడైతే నీ కమిట్మెంట్ మారుతుందో సమాజానికి నీ మీద ఉన్న ప్రభావం సమాజం మీద పనిచేస్తుంది. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఓ పిల్లోడు, వాడికి ఎంత చెప్పినా వింటలేదు, అసలు ఎంత చెప్పినా వింటలేదు. వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ నాన్నగారు చెప్పారు, వాళ్ళ మేనత్త చెప్పింది, ఇంట్లో ఎంతమంది చెప్పిన వాడు వింటలేదు. చివరికి ఎలా వచ్చాడంటే శానా దెయ్యం పట్టినట్లుగా బ్లేడ్ తీసుకుని శరీరాన్ని కోసేసుకుంటున్నాడు, గాయం చేసేసుకుంటున్నాడు వాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, అయ్యా మీరైనా వచ్చి చెప్పండి అయ్యగారు, వీడికి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి బాబు, ఆడు ఇంట్లో ఏముంటుంది ఇచ్చుకుని కోసేసుకుంటున్నాడండి బాబు, అసలు వింటలేదండి అంటే. సరే నేను వెళ్ళాను వాడు. వెళ్తే నా ముందు నేను కూర్చున్నా సరే అసలు వింటలేదు. నేను చచ్చిపోతాను, నా లవ్ ఫెయిల్ అయిపోయింది, చచ్చిపోతాను, ఆ మొత్తం కోసేసుకుంటున్నాడు అన్నమాట. నేను చూసాను, నన్ను ఒరే ఎందుకురా శరీరాన్ని కోసుకుంటే ఉపయోగం ఏంటి? గాయాలు తప్ప ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. తల ఇలాగా గోడనేసి కొట్టేసుకుంటున్నాడు. వద్దురా బాబు, కూల్ 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 డౌన్ అంటే ఆడు ఎంత అయినతాడు. మీరు ప్రేమిస్తే తెలుస్తుంది ఎంత బాధపడతా అంటున్నాడు. చివరికి నన్ను పాఠం చెప్తున్నాడు వాడు. ఎంత అలాగైపోయారంటే కమిట్మెంటు, ప్రజల్లో కమిట్మెంటు, వ్యర్థమైన వాటి మీద కమిట్మెంట్ అయిపోతున్నారు. దేవుని కోసం ఒక కమిట్మెంట్తో బ్రతుకు. సమాజంలో ఒక నిబంధన చేసుకున్న సమాజంగా మారు. ప్రభు నీకు దయ చూపించునుగాక. ఇక చివరి మాట, ఆఖరి మాట, దినవృత్తాంతాల 2వ పుస్తకం 29:31. సెకండ్ దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయం 31వ వచనం. త్వరగా చదవక. అంతట హిజ్కియా మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకుంటురి. మిమ్మల్ని యెహోవాకు ప్రతిష్ఠించుకున్నారా? కృతజ్ఞత అర్పణలు యెహోవా మందిరంలోనికి బలి ద్రవ్యములను తీసుకొని రండని ఆజ్ఞయగా. ఓకే, సమాజం వారు టిక్ చేసుకోండి. బలి ద్రవ్యము, కృతజ్ఞత అర్పణలు తీసుకొని వచ్చిరి. చాలు, చివరి మాట ఇది. కృతజ్ఞత అర్పణలు తీసుకొచ్చిన సమాజం. ప్రియులారా, సమాజం స్థితి ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే కృతజ్ఞత అర్పణలు దేవుని దగ్గరికి నువ్వు తీసుకురావాలి. అన్నిల్ని చూసి మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటాం కదా. ఓకేనా? ఓకే, కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పుష్పమో, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పట్టికి బెల్లమో, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక అర్పణ తీసుకెళ్ళేవాళ్ళం. సో బైబిల్ చెప్తుంది కృతజ్ఞత అనేది ఒక అర్పణగా నువ్వు దేవునికి అర్పించే సమాజంగా నీ జీవితం కనబడాలి. దేవుడు ఈ 2025 మనకిచ్చాడు. మేబీ
ఒక 8 నెలలు గడిచిపోయింది. ఇది ఆగస్టు 27, ఒక 3 రోజులతో ఈ నెల అయిపోతుంది. ఇంకా 4 నెలలు మన ఎదుటిన్న 8 నెలలు ఎలాగ దేవుడు కంటి పాపలా కాచినవయా, చంటి పాపను మోసినట్లు. ఆమేన్ ఆమేన్ కదా. కంటి పాపలాగా కాపాడుతావచ్చు. చంటి పిల్లల్ని కాపాడినట్లుగా దేవుడు ఏ తెగులు గుడారం సమీపించకుండా. సమాజం పరిస్థితి చూస్తూ ఉంటుంటే ఎన్నో భయంకరమైన మరణాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రతికూలమైన. ఇంకా మనం సజీవంగా ఉన్నామంటే కేవలం గాడ్స్ గ్రేస్, దేవుని కృప. ఇవన్నీ నువ్వు తలంచుకుని ఏం చేయాలంటే కృతజ్ఞత అర్పణతో దేవుని సన్నిధికి రావాలి. ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రభా నన్ను కాపాడావు, ఏమిచ్చినా నీ రుణం తీర్చగలను. కృతజ్ఞత ఆ అర్పణలు తీసుకొచ్చి సమాజంగా నువ్వు ఉండాలి. బైబిల్లో 10 మంది కుష్ఠరోగులను దేవుడు బాగు చేశాడు. దేవుడికి ఏం పక్షపాతం లేదు, అందరినీ బాగా చూశాడు ఆయన. కానీ 10 మంది బాగయ్యారు. కానీ బాగైన 10 మందిలో ఒక్కడే, 1 మ్యాన్ ఆర్మీ అన్నట్లుగా ఒక్కడే వచ్చి థ్యాంక్ యూ జీసస్ అంటున్నాడు. మిగిలిన 90 ఎక్కడా అని దేవుడు ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఈరోజు మనం ఆ 90లో లా కాకుండా ఆ ఒక్కడలాగా ఎప్పుడు దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగిన వారి. బైబిల్ ఏమని రాస్తుంది? 100వ కీర్తన తెలుసు కదా, ఒకసారి చదువుదాము. 100వ కీర్తనలు ఏముందో తెలుసా? 100వ కీర్తన 3-4 వచనాలు చదువుతామా? యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశం. ఇప్పుడు మనల్ని ఎలా పోల్చాడు? ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఇప్పుడు ఆయన కాపరైతే మనం ఎవరం? గొర్రెలం. గొర్రెలన్నీ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అమ్మ బాగానే ఉన్నాయి గొర్రెలన్నీ, దేవుడికి స్తోత్రం. గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పండి అమ్మ. ఆయన కాపరైతే మనం గొర్రెలం కదా. గొర్రెలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయండి. గొర్రె వల్ల ఎన్నో ఉపయోగాలు తెలుసా? గొర్రె బొచ్చు ఉంది కదా, దాంతో ఉన్ని కొన్ని వస్త్రాలు తయారవుతూ ఉంటాయి. గొర్రె చర్మం ఉంది కదా, చర్మంతో ఇప్పుడు కాంగు కొడుతూ ఉంటాం కదా, ఆ చర్మం గొర్రె చర్మంతో తయారవుతుంటుంది, ఆ డ్రమ్స్. ఆ తర్వాత గొర్రె పాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఆ తర్వాత గొర్రె మాంసం, మటన్, ఏసు రక్తమే జయం కదా, ఉపయోగం. సో ఈ విధంగా గొర్రె ఇంతలా ఉపయోగపడుతుంటుంటే, గొర్రె చర్మం ఉపయోగపడుతుంది, గొర్రె మాంసం ఉపయోగపడుతుంది, గొర్రె ఆ పైన ఉన్ని, ఎలా ఈ విధంగా గొర్రె ఇంతలా ఉపయోగపడుతుంటుంటే దేవుని సంఘానికి, సమాజంలో ఉన్న నీవు ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం. నేను సంఘానికి ఉపయోగపడాలి, నాది దేవుడు నన్ను కాపాడాడు, కృతజ్ఞత భావం. మీలో చాలామంది ఈ భావం ఎప్పుడు మీలో కనబడుతూ ఉంటుంది. ఎప్పటికీ ఇలాగే ఉండండి. దేవుని రాకడ వరకు ఇలా సాగిపోయే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మన జీవితం ఎప్పుడు కృతజ్ఞత అర్పణగా సమాజంలో ఇలాగ బ్రతకటానికి దేవుడు మనకు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. వన్స్ అగైన్, నీ సమాజాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అని ఆసాపు కీర్తనలో భక్తుడు దేవునితో అడుగుతున్న మాట ఇది. నిజమే, దేవుడు సమాజాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమాజం పాడైపోయింది. అయితే ఈ సమాజం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఒక 5 మాటలు మేము ముందు ఉంచాను. చెప్తారు ఒకసారి నాతో? నెంబర్ 1, దేవుని మాట వినిన సమాజం. నెంబర్ 2, దీవించబడిన సమాజం. నెంబర్ 3, ఏక మనస్సు కలిగిన సమాజం. నెంబర్ 4, నిబంధన చేసుకున్న సమాజం. నెంబర్ 5, కృతజ్ఞత అర్పణ తెచ్చిన సమాజం. ఇలాగ బ్రతుకుదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకోబోతున్నాం. చాలాసేపు నుంచి కూర్చున్నాం కదా, ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభు ఇచ్చిన ఈ వర్తమానం కొరకే 2 చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి అందరూ, స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకోవాలి. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ప్రభువా, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎలా ఉన్నారో
నేటి సంఘంలో, సమాజంలో మేము ఎలా ఉండాలో మీరు మాకు తెలియజేసిన ఈ మాటలన్నిటి కొరకే అందరూ చెప్పండి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ సమాజాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాకు సమాజం మీద, సొసైటీ మీద ఒక భారం ఉంది నాయన. పాడైపోతుంది, చెడిపోతుంది, సాతాను చేతిలోకి వెళ్ళిపోతున్న సమాజం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో సమాజం ఎలా ఉండాలో, సమాజం ఏ స్థితిలో ఉండాలో, దేవుడు కోరుకుంటున్న సమాజం ఎలా ఉండాలో, దేవుని మాట చొప్పున చేసే సమాజం. ప్రార్థిద్దామా, ప్రార్థన చేద్దామా? చేతులు ఎత్తి అడగండి, ప్రభా నీ మాట వినే సమాజంగా మార్చయ్యా. తిరుగుబాటు చేస్తున్న వాళ్ళతో మాట్లాడయ్యా. నిన్ను ఎదిరిస్తున్న వాళ్ళతో మాట్లాడు ప్రభువా. నిన్ను దూషిస్తున్న వాళ్ళతో మాట్లాడు. సాతాను చేతులోంచి వాళ్ళని విడిపించు. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. చేతులు చాపి ప్రార్థన చేయండి. దీవించబడుతున్న సమాజంగా ఉండాలి ప్రభువా మా సమాజం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రార్థన చేద్దామా? నిన్ను బట్టే ఆ దీవెన దేవుడు ఇవ్వబోతున్నాడు. నిన్ను బట్టే ఆ దీవెన ఇవ్వబోతున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకో, ప్రభువా నన్ను బట్టి సమాజం దీవించబడాలి నాయన. అయ్యా అని ప్రార్థన చేద్దాం, అయ్యా అని ప్రార్థన చేద్దాం. ఏక మనసు ఉండాలి ప్రభు మా గ్రామానికి, మా ప్రాంతానికి. ఏక మనసు, ఏక మనసు. అందరిలో యూనిటీ ఇవ్వండి ప్రభు అని ప్రార్థించండి. గొడవలు, కక్షలు, భేదాలు ఉండకూడదు అయ్యా. మత భేదాలు ఉండకూడదు నాయన, కుల భేదాలు ఉండకూడదు ప్రభువా. ఏక మనసు, ఏక మనసు. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన చేసుకున్న సమాజం ఒక కమిట్మెంట్కి రావాలి ప్రభువా. ఒక ఒప్పందానికి రావాలి ప్రభువా. కృతజ్ఞత అర్పణ తీసుకురావాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న జనాలి దీపమున వెలుగుచున్నవా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతం. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేని స్వామి. నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. హైవే అందరు చెప్దాం. తోడు అంతే చాలయ్యా. హైవే ప్రేమ స్నేహ విశ్వనాథుడా, విజయవే. మన సమాజానికి దేవుడు గొప్ప దీవెన ఇచ్చినట్లు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలో మీ దాసుని నిలబెట్టుకొని వాక్యం ద్వారా మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలయ్యా. సమాజమును గురించి తెలియపరచండి. నీవు విమోచించిన నీ సమాజమును మీరు జ్ఞాపకం చేసుకొని అని సెలవిచ్చారయ్యా. సమాజం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. వాక్యం ద్వారా వివరించారు, స్తోత్రాలయ్యా. ఇదిగో నీ మాట చొప్పున చేసే సమాజముగా ఉండడానికి సహాయం చేయి. మాట వినని స్వభావం వాడుకగా ఉండకూడదు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయనా. తిరుగుబాటే స్వభావం ఉండకూడదు అయ్యా. నీ మాట చొప్పున నడిచే సమాజముగా చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు
అయ్యా నా తండ్రి దేవానికి స్తోత్రాలునైనా. అలాగే దీవించబడిన సమాజంగా ఉండాలని కోరుకున్నారయ్యా. నాయన కాపాడబడాలి, సమాజం కరుణించబడాలి, దీవించబడాలి. నాయనానికి స్తోత్రాలు ప్రభు. ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియపరిచారు. శపించే వారిని కూడా దీవించే సమాజంగా ఉండునట్లు కృపనివ్వండి దేవ. అతి అనుభవంలోనికి నడిపించండి స్వామి, నీకు స్తోత్రాలయ్య. అలాగుననే నా తండ్రి యేసయ్య ఏక మనసు కలిగిన సమాజంగా ఉండాలని తెలియపరిచారయ్య. అందరిలో ఏక మనసు, ఏక భావం, ఏక తాత్పర్యం ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తాడని తెలియపరిచారు. పరిశుద్ధాత్ముడా మీరు బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి, మీకు స్తోత్రం. అందరిలో ఏక తాత్పర్యం ఉండాలి ప్రభు, కృపనివ్వండి తండ్రి. అలాగే నిబంధన చేసుకున్న సమాజం అని తెలియపరిచారయ్యా. అయ్యా లోకంలో ప్రత్యేకంగా ఉండే ఆ నిబంధన కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. యోబు వలె కన్నులతో నిబంధన చేసుకోవాలి దేవా. అలాగే కృతజ్ఞత అర్పణ చెల్లించే సమాజముగా ఉండాలి ప్రభు. అయ్యా నువ్వు చేసిన మేరలన్నీ తలంచుకుంటూ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా బలపరచండి దేవా. అయ్యా విత్తుబడిన వాక్కులు నీ బిడ్డలు అందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యమున నీ బిడ్డలు వాక్యమును హత్తుకొని అలాగున వెంబడించడానికి సహాయం చేయి. వాక్యానుసారంగా నీ బిడ్డలు జీవితాలు మలచి మహిమ పొందుకోమని అయ్యా మీ చేతులకి సమర్పించుకుంటూ చేరి వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించబడిన సమాజం వలె, ఏక మనసు కలిగిన సమాజం వలె, నిబంధనతో కూడిన సమాజం వలె, నీ మాట చొప్పున నడిచిన సమాజం వలె, కృతజ్ఞతార్పణ కలిగిన సమాజం వలె వీరిని చేసి ఆశీర్వదిస్తారని, అనేకులకి మాదిరి చూపించే సమాజంగా మా బిడ్డలను ఆయా మీరు బలపరుస్తారని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. వచ్చే 1వ తారీఖు సోమవారం వచ్చింది, వాగ్దాన కూడిక ఉంటుంది. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మీకు ఎవరికైనా ప్రార్థనలు కావాల్సి వచ్చే ప్రార్థన చేయించుకోండి. మీ కొరకు సంఘ బిడ్డలు చిన్నగా ఏర్పాట్లు చేశారు.